సో ఇవాళ ఇంటిగ్రేషన్ గురించి చెప్పుకున్నాము. ఓకే, ఓకే సార్. ఓకే ఇంటిగ్రేషన్స్ లో మనకి ఎంఎం విత్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కదా. సో మనం ఎంఎం విత్ ఎఫ్ఐ చెప్పుకున్నాం. ఓకే ఎంఎం విత్ ఎఫ్ఐ ఇంటిగ్రేషన్. ఓకే, సో ప్రతి మాడ్యూల్ కూడా అదర్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ అవుతాయి. ఎందుకంటే ప్రాసెస్ మ్యాప్ చేయడానికి, ఎంటైర్ ప్రాసెస్ మ్యాప్ చేయడానికి ప్రతి మాడ్యూల్ కూడా వేరే మాడ్యూల్స్ తో అప్డేట్ అవుతాయి. ఓకే, కనెక్ట్ అవుతాయి ఓకే అన్నమాట. సో దానిలో భాగంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఓకే, ఓకే సో ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్స్ లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే, వాల్యుయేషన్ ఏరియా. ఓకే, సో మనం నీకు గుర్తుకుందా లేదా, మనం చెప్పుకున్నాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు వాల్యుయేషన్ ఏరియా అయితే కంపెనీ కోడ్ అవ్వాలి, లేకపోతే ప్లాంట్ అవ్వాలని చెప్పా. ఎస్ సార్. ఈజే ప్లాంట్ ఆర్ కంపెనీ కోడ్, అవునా? సో ఎందుకు వాల్యుయేషన్ ఏరియా కంపెనీ కోడ్ అనుకుంటారు, ఎందుకు వాల్యుయేషన్ ఏరియా ప్లాంట్ అంటే ఎప్పుడు సెలెక్ట్ చేయాలి? మన స్టార్టింగ్ లో ఎస్ఎపి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు we have to decide that whether this valuation area is plant or కంపెనీ కోడ్. సో ప్లాంట్ చేస్తే ఏంటి ప్రాబ్లము, కంపెనీ కోడ్ చేస్తే ఏంటి ప్రాబ్లము? సో ఇప్పుడు నాకు ఒక ప్లాంట్ ఇక్కడ ఉందనుకో, ఓకే, సో ఒక ప్లాంట్ వచ్చేసరికి నాకు ముంబైలో ఉంది, ఒక ప్లాంట్ వచ్చేసరికి నాకు ఢిల్లీలో ఉంది. ఓకే, ఒక ప్లాంట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది. ఓకే హైదరాబాద్లో ఉంది. సో ఇప్పుడు ఇది నా ప్లాంట్స్ అన్నమాట. సో ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఒక కంపెనీ కోడ్లో ఉంటాయి. ఓకే, సో ఇది ఒక కంపెనీ కోడ్ అనుకుంటే, ఒక కంపెనీ అనుకుంటే ఇదంతా కూడా ఒక కంపెనీ కోడ్. ఓకే, ఈ కంపెనీ కోడ్ లో మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లాంట్ లో, ఓకే, నా మెటీరియల్ సపోజ్ ఒక మెటీరియల్ ఉందనుకో, మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు 150 రూపీస్ ఉంది. ఓకే, సో 150 రూపీస్ ఉంది. ఈ 150 రూపీస్ అనేది, ఓకే, మేబీ ఆ ఏరియాస్ లో వాళ్ళ లేబర్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ప్లాంట్ కాస్ట్ అంతా చూసుకుని ఒక పీస్ వచ్చేసరికి 150 రూపీస్ వేశారు. ఓకే, సో ఇదే మెటీరియల్ నేను, ఓకే, ఇక్కడ నుంచి ఢిల్లీకి మూవ్ చేసినప్పుడు, ఓకే, మూవ్ చేసినప్పుడు ఏమైందంటే ముంబై ఇక్కడ కాస్ట్ మేబీ డిఫరెంట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మేబీ ఒక 170 రూపీస్ అయింది అనుకో. ఓకే, 170 రూపీస్ అయింది. అదే ఇక్కడ హైదరాబాద్ లో అనుకో 140 అయింది అనుకో. ఓకే, సో ఎందుకు డిఫరెన్స్ ఉంది? ఒక్కొక్క ఏరియాకి ఎందుకు డిఫరెన్స్ ఉంది? ఎందుకంటే, ఓకే, ఒక్కొక్క ఏరియాలో ప్యాకింగ్ కాస్ట్ కానీ, లేకపోతే, ఓకే, నేను ఇక్కడ 160 వేస్తున్నాను. ఓకే, సో ప్యాకింగ్ కాస్ట్ కానీ, లేబర్ కాస్ట్ కానీ, లివింగ్ కాస్ట్ కానీ, ఓకే, అన్లోడింగ్ లోడింగ్ కాస్ట్లు కానీ అన్ని డిఫరెన్స్ ఉంటాయి ఒక ప్లాంట్ కి. నేను అక్రాస్ ద కంపెనీ కూడా నేను మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, సపోజ్ నేను 120 రూపీస్ 150 మెయింటైన్ చేశాను అనుకో పర్ పీస్, ఏమవుతుంది? అక్రాస్ ద ఆల్ ద కంపెనీ కోడ్స్, అంటే అక్రాస్ ద ఆల్ ద ప్లాంట్స్, ఈ కంపెనీ కోడ్ లో ఉన్న అన్ని ప్లాంట్స్ కూడా ఇదే కాస్ట్ నడుస్తుంది. అంటే ఆ 150 రూపీస్ కూడా నడుస్తుంది. సో అప్పుడు 150 రూపీస్ ఇక్కడ, 150 రూపీస్ ఇక్కడ, 150 రూపీస్ ఇక్కడ వస్తే యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి 170 రూపీస్ పడుతుంది జనరల్ గా, లేబర్ కాస్ట్, అన్లోడింగ్ లోడింగ్ కాస్ట్ అన్ని కూడా. ఓకే, అప్పుడు నాకు 20 రూపీస్ లాసే కదా మరి. ఎందుకంటే ఇక్కడ మేబీ అన్లోడింగ్ లోడింగ్ కాస్ట్, లివింగ్ కాస్ట్ అన్ని కూడా, అదర్ కాస్ట్, టాక్సెస్ అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి.
అవును సార్. సో అందుకని ఎప్పుడప్పుడు కంపెనీ కోడ్ లో తీసుకుంటే మనకి లాస్ అన్నమాట. కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకుంటే లాస్. మనకి లాస్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్లాంట్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో కాకుండా ప్లాంట్ లెవెల్లో తీసుకుంటారు. సో ప్లాంట్ లెవెల్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఏ ప్లాంట్ కి ఆ ప్లాంట్ వాల్యుయేషన్ సపరేట్ గా జరుగుతుంది మెటీరియల్ కి. సో ఆ కాస్ట్ అక్కడున్న వాల్యూస్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తుంది. ఓకే, క్లియర్? క్లియర్ సార్. సో అట్లాగా ప్లాంట్ లెవెల్ వాల్యుయేషన్ ఏరియాని డిఫైన్ చేస్తారు. ఓకే, ఓకే. ఇంకా వాళ్ళకి ఒక కంపెనీ కూడా ఉంటే దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, బట్ మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రం దే విల్ గో విత్ దిస్ వన్. క్లియర్? క్లియర్ సార్. ఓకే, అది వాల్యుయేషన్ ఏరియా. ఓకే, ఓకే. దెన్ ఇది ఒక ఫ్యాక్టర్ అర్థం చేసుకోవాలి నువ్వు. దెన్ సో ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్ అనేసరికి మనం ఫినాన్స్ వాళ్ళని సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అని ఉంటుంది. సో వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అని ఉంటుంది. వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అంటే ఏంటంటే అక్రాస్ ద ఆల్ ద ప్లాన్స్ ఒకే జిఎల్ అకౌంట్స్ ఇన్వెంటరీ లెవెల్ కానీ సెటప్ జిఎల్ అకౌంట్స్ కానీ అన్ని కూడా ఒకటే వాడాలనుకుంటున్నావా? ఓకే, లేదంటే మల్టిపుల్ డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ని డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి సో క్లయింట్ రిక్వైర్మెంట్ అన్నమాట. అంటే సెటప్ జిఎల్ అకౌంట్స్ డిఫైన్ చేస్తారు, కంపెనీ కోడ్ లెవెల్లో డిఫైన్ చేస్తారు. సో ఆ జిఎల్ అకౌంట్స్ ని వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాల్యుయేషన్ ఏరియా లెవెల్లో వాళ్ళు అసైన్మెంట్ చేసుకుంటారు. ఇన్ కేసు ఈ వాల్యుయేషన్ ఏరియాకి అంటే ముంబైకి వచ్చినప్పుడు నా స్టాక్ వాల్యూ సపోజ్ రా మెటీరియల్ ఉందనుకో, ఈ రా మెటీరియల్ డిఫైన్ చేయాలి. ఆర్ఓఎస్ ఉందనుకో, ఈ ఆర్ఓఎస్ కి నేను సపోజ్ 600160010 అని ఒక జిఎల్ అకౌంట్ కి పోస్ట్ అవ్వాలనుకున్నా. ఇక్కడ ముంబై ప్లాంట్ లో. ముంబై ప్లాంట్. అదే ఇదే ఆర్ఓఎస్ మెటీరియల్. ఓకే, నేనేం చేయాలనుకున్నా 16007010 జిఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వాలనుకున్నా. ఓకే, ఓకే. సో అది పూణేలో సపోజ్ ఢిల్లీలో అనుకున్నా. ఓకే, ఇదే రా మెటీరియల్. ఓకే, 180010కి జిఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వాలనుకున్నా. ఓకే, ఓకే. సో జనరల్ గా అయితే ఇది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాల్యుయేషన్ ఏరియా లెవెల్లో వాళ్ళకి డిఫరెన్షియేట్ చేస్తారు. ఓకే, జిఎల్ అకౌంట్ ఈవెన్ ఒక సింగిల్ జిఎల్ అకౌంట్ ఉన్నా సరే దే కెన్ డిఫరెన్షియేట్ బేస్డ్ ఆన్ వాల్యుయేషన్ ఏరియా. ఓకే, ప్లాన్స్ కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు జిఎల్ అకౌంట్స్ కూడా డిఫరెన్షియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం డిఫైన్ చేస్తారంటే ఈచ్ వాల్యుయేషన్ ఏరియాకి దే విల్ డిఫైన్ వన్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. ఓకే. ఓకే, సో వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ ప్లాంట్ కి ఈచ్ ఇండివిజువల్ వాల్యుయేషన్ ఏరియాకి ఒక్కొక్క జిఎల్ సెటప్ జిఎల్ అకౌంట్ డిఫైన్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, అదే నేను నాకు వాల్యుయేషన్ గ్రూప్ కోడ్ వద్దు యాక్టివేట్ చేసుకోకూడదు అనుకున్నా అనుకో, అప్పుడు అక్రాస్ ద ఆల్ ద ప్లాన్స్ ఏమవుతుంది అంటే సేమ్ జిఎల్ అకౌంట్ పోస్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1600 ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా 1600 ఉంటుంది. మన హైదరాబాద్ వాల్యుయేషన్ ఏరియాకి ఢిల్లీ వాల్యుయేషన్ ఏరియాకి ముంబై వాల్యుయేషన్ ఏరియాకి సేమ్ జిఎల్ అకౌంట్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే వాళ్ళు దే హ్యావ్ ద వాల్యుయేషన్ ఏరియా, అంటే వాల్యుయేషన్ ఏరియా కాంబినేషన్స్ లో జిఎల్ అకౌంట్ పోస్ట్ అవుతుంది. సో వాళ్ళు ఎట్లయినా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ ఇఫ్ దే వాంట్ టు బి డిఫరెన్షియేట్ ఇండివిజువల్లీ డిఫరెంట్ జిఎల్ అకౌంట్ అండ్ దే కెన్ గో అహెడ్ విత్ ద వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. ఓకే, సో ఈ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది 4 digits అన్నమాట. యూ కెన్ డిఫైన్ ఏబిసిడి ఆర్ యూ కెన్ డిఫైన్ 0001 ఆర్ యూ కెన్ డిఫైన్ 1234 ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్క వాల్యుయేషన్ ఏరియాకి ఒక్కొక్క వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ పెట్టుకుని ఆ జిఎల్ అకౌంట్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క జిఎల్ అకౌంట్ ఒక్కొక్కటి ఇస్తారు అన్నమాట. క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో అది వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. సో అది వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. ద నెక్స్ట్ వన్ ఇది ఒక మ్యాపింగ్. ఓకే, ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి
మనం ఆల్రెడీ ఒకటి మాట్లాడుకున్నాం. ఏంటి? వాల్యుయేషన్ క్లాసెస్ అని. Yes, sir. ఓకే. రిమెంబర్ థాట్ మనం మెటీరియల్ టైప్ డిఫైన్ చేసేటప్పుడు వాల్యుయేషన్ క్లాసెస్ గురించి మాట్లాడుకున్నాం. గుర్తుకుందా? వాల్యుయేషన్ క్లాసెస్. Material ఓకే. master create సో, చేస్తాం. మెటీరియల్ టైప్‌కి నేను చెప్పాగా ROHకి నాకు 1600 కావాలి. Yes, sir. ఓకే. అలాగే నాకు ఓకే. సంథింగ్ లైక్ 120010 కావాలి. ఓకే. అలాగే HALB ఉన్నాం సెమీ ఫినిష్ గుడ్స్ దానికో 160010 కావాలి. ఓకే. సో, ఇట్లా కావాలన్నప్పుడు ఓకే. సో, అగైన్ రా మెటీరియల్స్‌లో కూడా ఓకే. రా మెటీరియల్స్‌లో కూడా అగైన్ నాకు దే వాంట్ టు బి డిఫరెన్షియేట్ లైక్ ఆయిల్ ఓకే. సాలిడ్ ఐటెమ్, లిక్విడ్ ఐటెమ్ అట్లాగా డిఫైన్ చేసుకోవాలనుకున్నాననుకో. Okay. ఓకే. సో, ఒక ఆయిల్‌కొచ్చేసరికి అగైన్ నాకు 1600 కావాలనుకున్నాననుకో. 160010 అని చెప్పి పెట్టుకున్నాననుకో. సాలిడ్ వచ్చేసరికి 170010 పెట్టుకున్నాననుకో. ఓకే. Okay. అండ్ లిక్విడ్ వచ్చేసరికి 180010 పెట్టుకోవాలనుకున్నాననుకో. అంటే ఏంటి? ఈవెన్ సేమ్ మెటీరియల్ టైపు బట్ డిఫరెంట్ కేటగరీస్ Different అన్నమాట. categories. దే వాంట్ టు బి డిఫైన్డ్ డిఫరెంట్ కేటగరీస్. ఓకే. సో, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే వాల్యుయేషన్ క్లాసెస్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. వాల్యుయేషన్ క్లాసెస్‌ని మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్‌ని డిఫైన్ చేసుకొని ఒక మెటీరియల్ టైప్ అండర్‌లో మనకి వాల్యుయేషన్ క్లాసెస్ డిఫైన్ చేసుకొని మనం మ్యాప్ చేసుకున్నప్పుడు ఈచ్ వాల్యుయేషన్ క్లాసెస్‌కి ఏ జీఎల్ అకౌంట్ మ్యాప్ చేయాలో ఆ జీఎల్ అకౌంట్ మ్యాప్ చేసుకోవచ్చు. Okay. ఓకే. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మెటీరియల్ టైపు వాల్యుయేషన్ క్లాస్‌కి లింక్ అప్ ఉండదు. ఓకే. సో, దానికి ఏముంటదంటే అకౌంట్ కేటగరీ రిఫరెన్స్ అనే మీడియేటర్ ఉంటది. అవును. ఓకే. సో, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అకౌంట్ కేటగరీ Difference. ఈ అకౌంట్ కేటగరీ రిఫరెన్స్‌కి మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్‌ని అసైన్ చేస్తాం. Yes, sir. ఎందుకంటే మెటీరియల్ టైప్ అనేది మనం చూసినప్పుడు మెటీరియల్ టైప్‌లో మనకి ఒకటే ఆప్షన్ ఉంది. ఏ ఆప్షను? ఒకటే అసైన్ చేయగలము. సో, నాకు ఒక వాల్యుయేషన్ క్లాస్ అసైన్ చేస్తే మిగతా వాల్యుయేషన్ క్లాస్ ఎలా అసైన్ చేయగలం? చేయలేం గదా! సో, నేనేం చేస్తానంటే గ్రూప్ ఆఫ్ వాల్యుయేషన్ క్లాసెస్‌ని ఒక రిఫరెన్స్‌కి పెట్టుకుంటా. అంటే ఏంటి? సపోజ్ ఇక ROH మెటీరియల్ టైప్ ఉందనుకో. ఈ ROH మెటీరియల్ టైప్‌కి సంథింగ్ లైక్ ఓకే. 0001 అనో లేకపోతే XYZ అనో ఓకే. సంథింగ్ ఓకే. ABCU అనో ఏదో సంథింగ్ నేను ఒక రిఫరెన్స్ పెట్టుకొని ఆ రిఫరెన్స్‌కి ఓకే. నేను డిఫైన్ చేసుకున్నప్పుడు ఎట్లా డిఫైన్ చేసుకున్నానో సపోజ్ 0001 ఉందనుకో. ఈ 0001కి నేను 300, 301, 302 అని చెప్పి డిఫరెంట్ వాల్యుయేషన్ క్లాసెస్ డిఫైన్ చేస్తాను. Okay. సో, ఈ అకౌంట్ కేటగరీ రిఫరెన్స్‌కి మనం ఆల్రెడీ ROHని మ్యాపింగ్ చేసాం. సో, ఈ ROHకి ఇండైరెక్ట్‌గా మనం ఇన్ని వాల్యుయేషన్ క్లాసెస్‌ని అసైన్ చేస్తున్నాం అన్నమాట. Okay, sir. సో, మెటీరియల్ టైప్ డిఫైన్ చేసినప్పుడు ఈ అకౌంట్ కేటగరీ రిఫరెన్స్‌గా వాడుతున్నాం అన్నమాట. Okay. డైరెక్ట్‌గా అసైన్ చేయకుండా ఇట్లా మధ్యలో మీడియేటర్ కింద పెట్టి ఈ మీడియేటర్‌కి ఇయన్నీ అసైన్ చేస్తున్నాము. దీన్ని కనెక్ట్ చేస్తే ఇండైరెక్ట్‌గా ROH రా మెటీరియల్ టైపు ఈ వాల్యుయేషన్ క్లాసెస్‌కి అసైన్ అయింది. సో, Okay. ఇప్పుడు ఏం చేస్తారు? డిఫైన్ చేసినప్పుడు ఆయిల్‌కి వచ్చేసరికి సపోజ్ నేను 3000 పెట్టుకున్నాననుకో. ఈ 3000 ఆయిల్ వచ్చేసరికి 160001కి అయింది. సాలిడ్ వచ్చేసరికి 3001 అని పెట్టుకున్నామనుకో. ఈ 3001కి ఈ జీఎల్ అకౌంట్ అసైన్ అయింది. 3002 అని పెట్టుకున్నామనుకో ఇక్కడ. దీనికి ఈ జీఎల్ అకౌంట్‌కి అసైన్ అయింది. అంటే రా మెటీరియల్ టైప్‌కి ఈ వాల్యుయేషన్ క్లాస్ వచ్చినప్పుడు ఇది జీఎల్ అకౌంట్ మ్యాప్ అయింది. అంటే నువ్వు ఆయిల్ అనే మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు యూ మస్ట్ బి అసైన్ 3000. మళ్ళీ ఇక్కడ Okay. మిస్టేక్‌గా 3001 అసైన్ చేస్తే ఇది ఈ జీఎల్ అకౌంట్‌కి వెళ్ళిపోద్ది వాల్యూ. Okay. క్లియరా? Clear, sir. ఓకేనా? సో, వాల్యుయేషన్ క్లాసెస్ అన్నమాట. ఇక్కడ ఏంటి మనకి అకౌంట్ కేటగరీ రిఫరెన్స్ అన్నమాట. Okay. అకౌంట్ కేటగరీ రిఫరెన్స్ ద్వారా మనకి వాల్యుయేషన్ క్లాసెస్‌ని అసైన్ చేస్తున్నాము. ఓకే. Okay. క్లియరా? Clear, sir. సో, దెన్ మూవ్‌మెంట్ టైప్స్. సో, మూవ్‌మెంట్ టైప్స్ గురించి నీకేం తెలుసు? మూవ్‌మెంట్ టైప్స్ గురించి మీకేం తెలుసు? Stock movements. సో, మనం స్టాక్ మూవ్‌మెంట్ చేయాలంటే ఏదైనా రా మెటీరియల్స్
జీఆర్ చేయాలన్నా, గూడ్స్ ఇష్యూ చేయాలన్నా, ఓకే, స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయాలన్నా, దేనికైనా ట్రాన్స్ఫర్ సరే పోస్టింగ్. మనం మూవ్‌మెంట్ టైప్ ఎంటర్ చేస్తాం. యెస్ అవునా? సార్. అవును. యెస్ సార్. ఎంఐజీఓలో మూవ్‌మెంట్ టైప్ ఎంటర్ చేస్తే మూవ్‌మెంట్ టైప్ ప్రకారము సిస్టము ఈ ప్రాసెస్ నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఐడెంటిఫై చేస్తది. యెస్ సార్. ఓకే. సో, ఇక్కడ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే మూవ్‌మెంట్ టైప్‌కి ఓకే. ప్లస్ ఇంకేముంటాయి? స్టాక్ టైప్ ఉంటది. ఓకే. ఓకే. స్పెషల్ స్టాక్. ఓకే. స్పెషల్ స్టాక్ చూసావా? స్పెషల్ స్టాక్ స్పెషల్. అంటే ఏంటి? నేను చెప్పా గదా! డైరెక్ట్ ప్రొక్యూర్‌మెంట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ప్రొక్యూర్‌మెంట్స్ ఉండొచ్చు. అలాగే ఓకే. ప్రొక్యూర్‌మెంట్ విత్ థర్డ్ పార్టీ ఉండొచ్చు, స్టాక్ ట్రాన్స్‌ఫర్ ఉండొచ్చు, అట్లా కన్జైన్మెంట్ ప్రొక్యూర్‌మెంట్ ఉండొచ్చు, పైప్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్స్ ఉండొచ్చు. అట్లాగే చెప్పా గదా! డిఫరెంట్ యెస్ స్పెషల్ సార్. స్టాక్స్ యెస్ ఉంటాయని సార్. చెప్పి. యెస్ సార్. ఓకే. ఇక్కడ స్పెషల్ స్టాక్స్ ఉంటాయన్నమాట. ఓకే. స్పెషల్ స్టాక్స్‌ని ఓకే. అది కూడా ఒక ఐడెంటిటీ చూసుకుంటారు. అంటే ఈ కాంబినేషన్స్ అన్నమాట. నువ్వు మూవ్‌మెంట్ టైప్ అసైన్ చేసినప్పుడు సిస్టమ్ నువ్వు పక్కన ఏమైనా స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఇచ్చావా అని కూడా చూస్తది. ఓకే. ఓకే. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఏమైనా ఇచ్చావా అని కూడా చూస్తది. దాంతో ఓకే. పాటు మెటీరియల్ యొక్క క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్ కూడా చూస్తదన్నమాట. ఓకే. క్వాంటిటీ అప్డేట్ అండ్ వాల్యూ అప్డేట్. ఎందుకు? వాల్యూ అప్డేట్. ఓకే. ఇంకా చెప్పాను గదా! క్వాంటిటీ అప్డేట్ ఉంటేనే అది స్టాక్ మనకి ఇన్వెంటరీ అకౌంట్‌లో పడుద్ది. వాల్యూ అప్డేట్ ఉంటేనే అది అకౌంటింగ్ జీఎల్ అకౌంట్స్‌లో మ్యాప్ అవుతది అని చెప్పానా లేదా? యెస్ సార్. ఓకే. సో, ఇక్కడ సిస్టమ్ అర్థం చేసుకుంటదనమాట. ఓకే. నువ్వు కన్జంప్షన్ చేస్తున్నావా? లేకపోతే డైరెక్ట్ స్టాకు లొకేషన్‌లో అప్డేట్ చేస్తున్నావా అనేది చూస్తది. క్వాంటిటీ అప్డేట్ లేదు, చెక్ బాక్స్ లేదు ఇంకా మెటీరియల్‌కి. సో, సిస్టమ్ ఏం చేస్తది? ఓకే. యూ ఆర్ ప్లానింగ్ టు డూ ద కన్జంప్షన్ డైరెక్ట్‌లీ. అంటే నువ్వు స్టోరేజ్ లొకేషన్‌లో స్టాక్ అప్డేట్ చేయాలని అనుకోవట్లేదు అని చెప్పి అనుకుంటది. అవునా? ఓకే. యెస్ సార్. సో సో, మూవ్‌మెంట్ టైపు, స్పెషల్ స్టాక్ ఇండికేటర్, క్వాంటిటీ అప్డేట్, ఓకే. వాల్యూ అప్డేట్, ఓకే. అట్లాగే కన్జంప్షన్ అన్నమాట. కన్జంప్షన్ ఎంట్రీ అన్నమాట. సిస్టము నువ్వు మనం పీఓ చేసినప్పుడు అకౌంట్ అసైన్‌మెంట్ కేటగరీ ఉంది కదా! అది మనం ప్రొసీజర్‌లో ఆహ్, చెప్తాను నీకు. సో, మనకు కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్‌మెంట్ చేయాలన్నా నీకు చెప్పా కదా! పర్టిక్యులర్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి స్టాక్ కావాలంటే డైరెక్ట్‌గా కన్జంప్షన్ చేస్తాము. మనం కన్జంప్షన్. ఇన్వెంటరీ అకౌంట్‌లో తెచ్చుకోమని చెప్పి స్టాకు. యెస్ సార్. సో, అలాంటి కన్జంప్షన్ పోస్టింగ్ ఏమైనా ఉంటే, ఆ కన్జంప్షన్ పోస్టింగ్ కూడా కన్సిడర్ చేస్తది. ఓకే. యెస్ సార్. సో, ఇయన్నీ చూసుకొని సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఓకే. ఒక ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కిని ఒక మన క ఎస్ఏపీ వాళ్ళు డిఫైన్ చేశారు. ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీస్ అని. ఓకే. దాంతో పాటు ఓకే. అకౌంట్ మోడిఫైయర్స్ కూడా ఉన్నాయి. ఇయి ఎట్లా వస్తాయంటే, ఓకే. దేర్ ఈస్ ఎ మిడిల్ వన్, దేర్ ఈస్ ఎ వాల్యూ స్ట్రింగ్. ఓకే. సో, ఈ కాంబినేషన్స్‌లో ఒక వాల్యూ స్ట్రింగ్ డిఫైన్ చేసి ఉంటది. ఆ వాల్యూ స్ట్రింగ్ ప్రకారము సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటది? నువ్వు గూడ్స్ షిప్ చేస్తున్నావా? గూడ్స్ ఇష్యూ చేస్తున్నావా? ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ చేస్తున్నావా? అని చెప్పి ఉంటది. ఈ వాల్యూ స్ట్రింగ్ ఎలా ఉంటదంటే WA01 అని, WE01 అని అట్లా డిఫైన్ చేసి ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. ఇది ఎస్ఏపీ స్టాండర్డ్ అన్నమాట. నువ్వు చేయాల్సిందేం లేదు. జస్ట్ ఎస్ఏపీ ఏం చెక్ చేస్తుందంటే నువ్వు స్టాక్ పోస్ట్ చేసేటప్పుడు ఓకే. ఆ స్టాక్ యొక్క మూవ్‌మెంటు అంటే ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నావు? ఏ స్పెషల్ స్టాక్ ఇండికేటర్ వాడావు? ఇన్‌కేస్ బ్లాంక్ అయితే బ్లాంక్. క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్ ఉందా లేదా? అలాగే కన్జంప్షన్ ప్లాన్ చేస్తున్నావా? ఇయన్నీ చూసుకొని దానికి వాల్యూ స్ట్రింగ్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. ఈ ఓకే. వాల్యుయేషన్ స్ట్రింగ్‌లో ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీస్, అకౌంట్ మోడిఫైయర్స్ డిఫైన్ అయ్యి ఉంటాయి. ఓకే. ఓకే. ఇప్పుడు నీకు అబ్జర్వ్ చేసావో లేదో, నువ్వు స్టాక్ పోస్ట్ చేస్తున్నప్పుడు నీకు బిఎస్ఎక్స్, ఓకే, ఐఎన్‌టి. డబ్ల్యూఆర్ఎక్స్, జీబీపీ, ఓకే, పీఆర్‌డి ఇట్లా కొన్ని ట్రాన్సాక్షన్ ఈవెంట్ కేస్ వచ్చినాయి. మొన్న చూసావా? నువ్వు యెస్ సార్. డీఎల్ సిగ్మెంట్ అకౌంట్ పోస్ట్ చేస్తుంటే పలానా బిఎస్ఎక్స్‌కి పలానా ఓకే. డబ్ల్యూఆర్. ఐ నో వాట్ ఈస్ దట్ ఐఎన్‌టి అదేంటది డీఎల్ అకౌంట్స్‌కి సంబంధించింది. ఓకే. దాని పేరేంటో ఓబీవైసీలో ఉంటది. చార్ట్ ఆఫ్ అకౌంట్. చార్ట్ ఆఫ్ ఓకే. అకౌంట్ ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి ఈ కాంబినేషన్స్‌లో నువ్వు జీఎల్ అకౌంట్ మ్యాప్ చేయలేదని చెప్పిందా? యెస్ సార్. అవునా? వచ్చింది సార్. సో, ఇక్కడ ఈ మ్యాపింగ్‌లు ఉంటాయన్నమాట. ఎ ఎ ఎలాంటి మూవ్‌మెంట్ టైప్, ఎలాంటి ఇండికేటర్స్, ఎలాంటి కన్జంప్షన్, ఎలాంటివో బేస్ చేసుకొని సిస్టమ్ ఆల్రెడీ డిఫైన్ చేసిందన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి అకౌంట్ ఓకే. మోడిఫికేషన్. సో, ఓకే. దాని ప్రకారం సిస్టము అది చెక్ చేసి అందులో జీఎల్ అకౌంట్ ఉందా లేదా చెప్తదన్నమాట. యెస్ సార్. ఓకే. దాంతో పాటు
నా కంపెనీ కోడ్కి ఓకే. సో నా వాల్యుయేషన్ ఏరియా నేను చెప్పా కదా వాల్యుయేషన్ ఏరియా అని. సో వాల్యుయేషన్ ఏరియా ఆల్రెడీ దేనికి మ్యాప్ అయ్యి ఉంది? కంపెనీ కోడ్కి మ్యాప్ అయ్యి ఉంది. అంటే ప్లాంట్ కదా. సో ఆల్రెడీ sir. కంపెనీ కోడ్లను డిఫైన్ చేస్తారు కదా. Yes, sir. ఓకే. ఈ కంపెనీ కోడ్కి ఎఫ్ఐ వాళ్ళు ఆల్రెడీ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫైన్ చేసి ఉంటుంది. ఓకే. మనం నువ్వు గుర్తుకుండలేదా ఈఎన్టీ అని చెప్పి మధ్యలో ఒకసారి చెప్పుకున్నాం మనం. అవును సో ఈ సార్. చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఏముంటాయంటే సెట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి జిఎల్ అకౌంట్స్ మ్యాప్ చేయాలి, ఎలా మ్యాప్ చేయాలి అనేది ఎలాంటి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలనేది ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ చార్ట్ ఆఫ్ Okay. అకౌంట్ ఆల్రెడీ కంపెనీ కోడ్ లో డిఫైన్ చేసింది. ఈ కంపెనీ కోడ్ Okay. వాల్యుయేషన్ ఏరియాకి మ్యాప్ అయ్యింది. Valuation area map అయ్యింది. ఓకే. దీని ప్రకారం సిస్టమ్ జిఎల్ అకౌంట్స్ ని తెచ్చుకుంటుంది. సో ఇప్పుడు నువ్వు కన్సిడర్ చేసావంటే ఒకటి వచ్చేసరికి వాల్యుయేషన్ ఏరియా, ఓకే. రెండోది వచ్చేసరికి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్, Group code. మూడోది వచ్చేసరికి అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్, ఓకే. Okay. వాల్యుయేషన్ క్లాసు, ఓకే. నాలుగోది వచ్చేసరికి ఈ అకౌంట్ మోడిఫైయర్, ఓకే. Okay. ఈ అండ్ ఐదోది వచ్చేసరికి చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ అన్ని కాంబినేషన్స్ కలుపుటే ఓకే ఆ జిఎల్ అకౌంట్ మ్యాప్ అవుతుంది అన్నమాట. Okay. సో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ కేస్ ఓకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే గూడ్స్ రిసీవ్డ్ విత్ పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి నేను డిఫైన్ చేయాలనుకున్నా. అంటే గూడ్స్ రిసీవ్డ్ విత్ పర్చేజ్ ఆర్డర్ నేను జిఆర్ చేయాలనుకున్నా. సో జిఆర్ చేయాలనుకుంటే ఏంటి? సో నాకు మూమెంట్ టైప్ తెలుసా? మూమెంట్ టైప్ 101. 101. ఓకే. సో ద మెటీరియల్కి ఆల్రెడీ నువ్వు మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు మెటీరియల్ టైప్ ఇచ్చావు. Okay. సో ఈ మెటీరియల్ టైప్కి ఆల్రెడీ వాల్యుయేషన్ క్లాసెస్ డిఫైన్ చేస్తున్నాయి. Okay. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేస్తావు? నువ్వు వాల్యుయేషన్ క్లాస్ అసైన్ చేసావు. 1 వాల్యుయేషన్ క్లాస్ అసైన్ చేసావు మెటీరియల్కి. సో Okay. ఇక్కడ నీకు మూమెంట్ టైప్తో పాటు వాల్యుయేషన్ క్లాస్ కూడా వచ్చింది. Okay. అవునా? వాల్యుయేషన్ క్లాస్ వచ్చిందా లేదా? Yes, sir. వచ్చింది. నీకు కంపెనీ కోడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ప్లాంట్ ఇచ్చాను కదా. ఇందులో వాల్యుయేషన్ ఏరియా ఇస్తా కదా. ఇప్పుడు నేను జిఆర్ పోస్ట్ చేసినప్పుడు ఏ ప్లాంట్లో పోస్ట్ చేస్తున్నానని ప్లాంట్ ఇస్తున్నాను లేదా? Yes, sir. Yes, sir. ఓకే. సో ప్లాంట్ అనేది వాల్యుయేషన్ ఏరియా కదా. అవును సార్. అవునా? సో వాల్యుయేషన్ ఏరియాకి కంపెనీ కోడ్కి అసైన్మెంట్ ఉంది కదా. Yes, sir. ఈ కంపెనీ కోడ్ అసైన్మెంట్ ద్వారా ఏమొస్తుంది? చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫైన్ అయి ఉంటుంది. Okay. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆల్రెడీ మ్యాప్ అయి ఉంటుంది. Map అంటే అయ్యింది. ఎఫ్ఐ వాళ్ళు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆల్రెడీ మ్యాప్ చేశారు. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ లోని జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే. Okay. నంబర్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. Okay. ఓకేనా? సో ఈ వాల్యుయేషన్ ఏరియా ఉంది కదా. ఓకే. ఇప్పుడు అలాగే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ కూడా చూసావు కదా. వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఎలా వస్తుంది? అగైన్ నీకు వాల్యుయేషన్ ఏరియా ఉంది కదా. సో ఇక్కడ నువ్వు ఆల్రెడీ కాన్ఫిగరేషన్ లో ఈ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ కావాలా వద్దా యాక్టివేట్ చేసుకున్నావా అనేది చూసుకుంటాం. యాక్టివేట్ Okay. గా వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ నీకు కావాలా వద్దా అనేది ఓకే అది చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ Okay. కావాలంటే ఆ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ప్లాన్ ప్రకారం అది డిఫైన్ అవుతుంది. Okay. ఓకే. అండ్ ఇక్కడ దీంతో పాటు నేను చెప్పా కదా. దీంతో పాటు మనకి ఇంకేం చెప్పాను? ఈ మూమెంట్ టైప్స్ లో Human types already ఉంది. 101. ఆల్రెడీ ట్రాన్సాక్షన్ ఈవెంట్ కేసు డిఫైన్ అయి ఉంది. ఎట్లాగా? బికాస్ ద స్పెషల్ స్టాక్ ఇండికేటర్, ఓకే. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ తర్వాత ఓకే కన్జంప్షన్, తర్వాత క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్, ఓకే. ఇవన్నీ బేస్ చేసుకుని సిస్టమ్ ఏం చేసింది? ఈ స్పెషల్ స్టాక్ ని బేస్ చేసుకుని మూమెంట్ టైప్ ఇక్కడ ఈ కాంబినేషన్స్ లో సిస్టమ్ ఏం చేసింది? ఆల్రెడీ వాల్యుయేషన్ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఆ వాల్యుయేషన్ స్ట్రింగ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ ఈవెంట్ కేసు రావచ్చు అని చెప్పి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి. అవునా? Okay. సో నువ్వు మ్యాప్ చేసేటప్పుడు ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ మ్యాప్ చేసినప్పుడు నీకు ఏం వస్తాయి? ట్రాన్సాక్షన్ ఈవెంట్ కి వస్తుంది. ఓకే. విచ్ ఇస్ లైక్ బిఎస్ఎక్స్, Okay. జీబీబీ, పిఆర్డి అలాగా. దాంతో PRD. పాటు చార్ట్ ఆఫ్ అకౌంట్ వస్తుంది. బికాజ్ జిఎల్ అకౌంట్ ఏజీఎల్ అకౌంట్ తీసుకోవాలని. ఇట్లాగా వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఉంటే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ వస్తుంది. ఓకే. అట్లాగే వాల్యుయేషన్ క్లాస్ కావాలంటే వాల్యుయేషన్ క్లాస్ వస్తుంది. Okay. అట్లాగే అకౌంట్ మోడిఫైయర్ ఉంటే అకౌంట్ మోడిఫైయర్ వస్తుంది.
ఓకే. ఓకే. సో, ఇట్లా ఈ కాంబినేషన్స్‌లో మన జీఎల్ అకౌంట్ మ్యాప్ అయ్యి ఉంటదన్నమాట. ఓకే. ఓకే. సో, అన్నిట్లికి ఉండాలా కాంబినేషన్స్ అంటే అన్నిట్లికి అక్కర్లేదు. అన్నిట్లికి ఉండేదేంటంటే ఈ 2 కంపల్సరీ ఉంటాయి. ఓకే. ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటది. ఓకే. అండ్ అకౌంట్ మోడిఫైయర్, వాల్యుయేషన్ క్లాసు, వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఓకేనా? సో, ఈ 2 అయితే కంపల్సరీ ఉంటాయి. దీంతో పాటు జీఎల్ అకౌంట్ మ్యాప్ అయ్యి ఉంటాయి. ఓకే. ఓకే. సో, ఎందుకంటే ఇప్పుడు నేను డబ్ల్యూఆర్ఎక్స్ చేస్తున్నాననుకో, డబ్ల్యూఆర్ఎక్స్ ఏంటంటే జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. అంటే రిఫరెన్స్ క్లియరింగ్ చేసుకోవడానికి. అంటే నాకు ఈ పీఓకి జీఆర్ అయిందా? ఐఆర్ అయిందా? అని క్లియర్ చేసుకోవడానికి. దానికి నేను పర్టిక్యులర్ వాల్యుయేషన్ క్లాసెస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, అలాంటప్పుడు ఏం చేస్తదంటే ఇట్ విల్ జస్ట్ టేక్ దట్ ఓకే. డబ్ల్యూఆర్ఎక్స్ ఇస్ ద మై ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈస్ ఐఎన్‌టీ బికాజ్ జీఎల్ అకౌంట్ కావాలి కాబట్టి. ఈ మ్యాపింగ్‌లో ఒక జీఎల్ అకౌంట్ డిఫైన్ చేసుకుంటారు. ఓకే. సో, ఓకే. అలాంటప్పుడు నాకు ఈ ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి చార్ట్ ఆఫ్ అకౌంట్ సరిపోద్ది. జీఎల్ అకౌంట్ మ్యాపింగ్. ఈ వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా వాల్యుయేషన్ క్లాస్, అకౌంట్ మోడిఫైయర్ అవసరం లేదు. ఓకే. సో, ఓకే. అట్లాగప్పుడు నేను బేఎస్ఎక్స్ ఉందనుకో, బేఎస్ఎక్స్‌కి ఏం కావాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందనుకో, చార్ట్ ఆఫ్ అకౌంట్ అట్లాగ మ్యాండేటరీ. దాంతో పాటు ఇంకేం కావాలి? మనం బేఎస్ఎక్స్ అంటే ఏంటి? స్టాక్ అకౌంట్ అన్నమాట. స్టాక్ అకౌంట్ ఓకే. అంటే పర్టిక్యులర్ రా మెటీరియల్ స్టాక్ పోస్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి? పర్టిక్యులర్ రా మెటీరియల్స్ పోస్ట్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్లీ నాకు వాల్యుయేషన్ క్లాస్ కావాలి. ఓకే. అవునా? రా మెటీరియల్స్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ, సెమీ ఫినిష్ గుడ్ గాని మెటీరియల్ డిఫరెన్షియేట్ చేయడానికి నాకు వాల్యుయేషన్ క్లాస్ కావాలి. దాంతో పాటు ఇన్‌కేస్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా ఉందనుకో, వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా వస్తది. ఓకే. ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి ఉంటే ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి వస్తది. ఓకే. ఓకే. దట్ మీన్స్ అకౌంట్ మోడిఫైయర్. అకౌంట్ మోడిఫైయర్ అంటే అకౌంట్ మోడిఫైయర్. సో, ఈ కాంబినేషన్స్‌లో మళ్ళీ జీఎల్ అకౌంట్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే. ఏంటి? ఈ ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఈ 3 మ్యాండేటరీ. ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఓకే. ఓకే. దాంతో పాటు వాల్యుయేషన్ గ్రూప్ కోడ్, అకౌంట్ మోడిఫైయర్ డిపెండ్స్ ఆన్ ద పార్ట్. సో, ఓకే. అకౌంట్ మోడిఫైయర్ ఎప్పుడొస్తది? ఓకే. సో, నీకు అకౌంట్ మోడిఫైయర్ ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి ఒకలాగే కనిపిస్తది. బట్ దేర్ ఈస్ టూ మచ్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఓకే. అకౌంట్ మోడిఫైయర్‌కి, ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి చాలా తేడా ఉంటది. అకౌంట్ ఓకే. మోడిఫైయర్స్ ఎప్పుడొస్తాయంటే వెన్ దేర్ ఈస్ ఏ కన్జంప్షన్. ఒక ఆఫ్‌సెట్టింగ్ ఎంట్రీ. జనరల్‌గా ఆఫ్‌సెట్టింగ్ అంటారు. ఓకే. సో, ఆఫ్‌సెట్టింగ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు. ఆఫ్‌సెట్టింగ్ ఎంట్రీస్ అంటే ఓకే. ఇన్ కేస్ కన్జంప్షన్ ఉందనుకో, ఓకే. ఈ కన్జంప్షను నేనేం చేస్తున్నాను, కాస్ట్ సెంటర్ కన్జంప్షన్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ రిలేటెడ్ కన్జంప్షన్ చేస్తున్నాను, సేల్స్ ఆర్డర్ రిలేటెడ్ కన్జంప్షన్ చేస్తున్నాను. ఓకే. అట్లాగే మార్కెటింగ్ రిలేటెడ్ కన్జంప్షన్ చేస్తున్నాను. ఇచ్చారు. ఓకే. మెయింటెనెన్స్ ఆర్డర్‌కి సంబంధించిన కన్జంప్షన్ చేస్తున్నాను. ఓకే. సో, లైక్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్క్రాప్‌కి కన్జంప్షన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇట్లాగా చాలా ఉన్నాయన్నమాట ఇందులో. ఓకే. ఇట్లాంటి ఉన్నప్పుడు ఏమవుద్ది, నాకు ప్రతి దానికి అంటే మల్టిపుల్ ప్రాసెసెస్ ఉంటాయి కాబట్టి, ప్రతి దానికి ఒక్కొక్కటి డిఫైన్ చేసుకొని వెళ్ళాలంటే కష్టం. ప్రతి దానికి ఒక యెస్. ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి డిఫైన్ చేయాలంటే కష్టం. సో, అప్పుడేం ఓకే. చేశారంటే, ఒక కామన్ ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కిని పెట్టి, ఓకే. దానికి ఈ పోస్టింగ్స్ ఏదైతే కన్జంప్షన్ పోస్టింగ్స్ ఎక్కడైతే డిఫైన్ అవుతాయో, డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్. అంటే మేబీ సబ్ కాంట్రాక్టింగ్ అవ్వచ్చు. ఓకే. ఆఫ్‌సెట్టింగ్ అంటే కాస్ట్ సెంటర్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ద పోస్టింగ్ ఆఫ్ ప్రాసెస్‌కి ఓకే. దే ఆర్ డిఫైనింగ్ ద మల్టిపుల్ అకౌంట్ మోడిఫైయర్స్ అన్నమాట. ఓకే. ఓకే. సో, ఈ అకౌంట్ మోడిఫైయర్స్ మనమైనా డిఫైన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. క్లియరా? క్లియర్. క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో, ఇప్పుడు నీకు సిస్టమ్‌లో చూపిస్తాను. సో, ఇన్ని మ్యాపింగ్‌లు ఉంటాయన్నమాట. ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు. ఓకే. సో, నువ్వు ఇంటర్వ్యూ నువ్వు ఆహ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతి మూవ్‌మెంట్ టైప్‌కి ప్రతి దానికి మ్యాప్ చేసుకుంటూ రావాలి జీఎల్ అకౌంట్స్. ఓకే. అర్థమైందా? క్లియరా? క్లియర్. సో, నేను ఓబీవైసీ చూపిస్తాను. ఒకసారి. ఇది ఓబీవైసీ కామన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఎఫ్ఐకి, ఎంఎం ఇంటిగ్రేషన్‌కి. సో, ఇక్కడ నుంచి చూసావనుకో బిఎస్ఎక్స్ అనేది ఇన్వెంటరీ పోస్టింగ్ అన్నమాట. స్టాక్ అకౌంట్ పోస్టింగ్. ఇక్కడ నేను డబ్ల్యూ హ్మ్. కొడితే చార్ట్ ఆఫ్ అకౌంట్ అడిగిందా? మళ్ళీ ఇక్కడ యెస్ చార్ట్ సార్. ఆఫ్ అడిగారు. అకౌంట్ లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడేం అడిగింది వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ వాల్యుయేషన్ గ్రూప్. ఓకే. అకౌంట్. అలాగే వాల్యుయేషన్ క్లాసు రన్ క్లాస్. చేయాలి. సో, ఓకే. నేను చెప్పా కదా! సో, ఈ ఎప్పుడైతే నువ్వు ఇది పోస్ట్ చేయాలనుకుంటున్నావో మెటీరియల్ ఏదైతే మన
ఇన్వెంటరీ అకౌంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నావో, ఇన్వెంటరీ అకౌంట్ పోస్ట్ చేసేటప్పుడు నీ ట్రాన్సాక్షన్ ఈవెంట్‌కి బిఎస్ఎక్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ అగైన్ కంపెనీ కోడ్‌లో డిఫైన్ అయింది. ఓకే. యూ కెన్ టేక్ సంథింగ్ లైక్ ఒక XYZ అనుకో. ఓకే. సో, ఈ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యుయేషన్ క్లాస్. సో, ఇన్ కేస్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఉంటే అదే ఈ వాల్యుయేషన్ మోడిఫైయర్ అన్నా, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అన్నా ఒకటే. సో, అది ఓకే. ఉన్నప్పుడు ఆ కాంబినేషన్స్‌లో జీఎల్ అకౌంట్ మ్యాప్ చేసుకోవచ్చు. అంటే ఈ ఓకే. 3కి మ్యాండేటరీ. ఈ 3 మ్యాండేటరీ. బట్ అడిషనల్‌గా ఇన్ కేస్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఉంటే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ వస్తది. ఓకే. అంటే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఎప్పుడు వస్తదని చెప్పాను? ఎప్పుడు వస్తదని చెప్పాను నీకు వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్? ఇట్లా ప్లాంట్ లెవెల్ ప్లాంట్ లెవెల్ డిఫరెంట్ జీఎల్ అకౌంట్ మ్యాపింగ్ చేయాలనుకుంటే అప్పుడు అవును యూ కెన్ సార్. గో అహెడ్ విత్ దట్. యాక్టివేట్ చేసి. క్లియరా? క్లియర్ సార్. అంటే ఇప్పుడు నేను WRXకెళ్ళాననుకో, WRX అనేది జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. అంటే జస్ట్ ఆ జీఆర్ క్లియర్ అయిందో లేదో తెలుసుకోవడానికే. సో, అలాంటప్పుడు ఏంటిది? జస్ట్ లైక్ గోయింగ్ విత్ ద జీఎల్ అకౌంట్ అనేది జీఎల్ అకౌంట్. ఓకే. ఓకేనా? సో, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది డిపెండ్స్ అగైన్ చెప్పాం కదా! ఆ కంపెనీకి ఆ ప్లాంట్ డిఫరెంట్ వాల్యుయేషన్ ఏరియాస్ లెవెల్‌లో నీకు డిఫరెంట్ జీఎల్ అకౌంట్ మ్యాప్ చేయాలనుకుంటే మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే. క్లియరా? క్లియర్. క్లియరా? సార్ ఇలా ఎన్ని ఎన్ని డౌట్‌లు దగ్గర? ఎన్ని ఎన్ని ఉంటాయి సార్ WRX అలాగా? హలో! అలా మెటీరియల్ మేనేజ్ టైప్. హలో! అర్థం ఇలా ఎన్ఎం రిలేటెడ్ ఎన్ని ఉంటాయి సార్ ఇలాగా? అంటే ఒకసారి మళ్ళీ చెప్పు. ఓన్లీ బేస్డ్ ఆన్ ఎంఎం రిలేటెడ్ ఉంటాయి వాయిస్ సార్. వినిపించట్లేదు ఒకసారి. సరే. ఒకసారి లైన్. నువ్వు ఇయర్ ఫోన్స్ అని పెట్టుకో. లేకపోతే స్పీకర్లు పెద్ద పెద్ద స్పీకర్లు కొనుక్కో. హలో! లేకపోతే నేను కొనుక్కోవాలి పెద్ద పెద్ద స్పీకర్లు. హలో! చెప్పు. ఓన్లీ ఎంఎం రిలేటెడ్ ఉంటాయి సార్. లేదు అన్నీ ఉంటాయి. ఎస్టీ ఉంటాయి. పోస్టింగ్ ఫినాన్షియల్ ఉంటాయి. అందరివి ఉంటాయి. కొన్ని సేల్స్ ఉంటాయి చూడు, సేల్స్ ట్యాక్స్ అన్నీ ఉంటాయి. అవుట్‌పుట్ ట్యాక్స్ ఉన్నది వాళ్ళదే. సేల్స్ ట్యాక్స్. సో, అన్నీ ఉంటాయి. ఒక కామన్ ఇది. ఎంఎం5 ఇంటిగ్రేటెడ్‌లో ఎస్టీ వాళ్ళవి కూడా ఉంటాయి. వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీస్ ఉంటాయి. వాళ్ళకి రెవెన్యూ అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళకి రిబేట్ అకౌంట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను జీబీపీ చెప్పాననుకో, జీబీపీలో ఏమవుద్దంటే కన్జంప్షన్ అకౌంట్ ఎంట్రీ కదా! ఆఫ్‌స్టాండింగ్ ఎంట్రీ అన్నమాట. కన్జంప్షన్ అన్నమాట. ఓకే. ఈ కన్జంప్షన్‌కెళ్ళినప్పుడు ఏంటంటే నీకు ఓకే. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ వస్తది. ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీ వస్తది. అట్లాగే అకౌంట్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా ఇది కామన్. ఇన్ కేస్ యూ యాక్టివేట్ చేస్తే దెన్ ఇక్కడ ఎక్స్‌ట్రాగా అకౌంట్ మోడిఫైయర్ వస్తది. ఎందుకు అకౌంట్ మోడిఫైయర్ వస్తదని చెప్పాను? జనరల్ మోడిఫైయర్ అన్నా, అకౌంట్ మోడిఫైయర్ అన్నా ఒకటే. ఓకే. సో, ఎందుకొస్తదని చెప్పాను? ఎందుకంటే డిఫరెంట్ ప్రాసెస్‌లుంటాయి. డిఫరెంట్ ప్రాసెస్‌లను డిఫైన్ చేసుకోవడానికి వాళ్ళు ఇట్లాగా అకౌంట్ మోడిఫైయర్‌ని డిఫైన్ చేసుకున్నారు. ఓకేనా? ఇక్కడ చూసావా? ఏయుఐ ఉంది. అంటే జీబీబీలో ఏయుఐ వచ్చింది. ఏయుఏ వచ్చింది. ఏయుఎఫ్ వచ్చింది. బీఎస్ఈ వచ్చింది. అంటే ఒక్కొక్క ప్రాసెస్‌కి ఒక్కొక్కటి. ఐఎన్‌వి వచ్చింది. అట్లా ఒక్కొక్క ప్రాసెస్‌కి ఒక్కొక్క అకౌంట్ మోడిఫైయర్ వస్తది. ఓకే. అప్పుడు ఏజీఎల్ అకౌంట్ కావాలి. ఇది అగైన్ వాల్యుయేషన్ క్లాసెస్ చెప్పా కదా! యెస్ సార్. వాల్యుయేషన్ క్లాసెస్ చెప్పా కదా! మన మెటీరియల్ రా మెటీరియలా, ప్యాకింగ్ మెటీరియలా, సెమీ ఫినిష్ గూడ్సా దానికి డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే. దాని యొక్క ఆఫ్‌సెట్టింగ్ ఎంట్రీ చేస్తున్నావా లేదని. సో, ఇక్కడ నువ్వు కీ పాయింట్స్ చూసుకున్నావా? ఫస్ట్ కీ పాయింట్ వచ్చి వాల్యుయేషన్ ఏరియా అట్ ప్లాంట్ లెవెలా ఆర్ కంపెనీ కోడ్ లెవెలా అది డిఫైన్ చేసుకోవాలి. ఎందుకు ప్లాంట్ లెవెల్‌లో, కంపెనీ కోడ్ లెవెల్ అని చెప్పి ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాము? ఎందుకంటే ఇప్పుడు వాల్యుయేషన్ ఏరియా కంపెనీ కోడ్ లెవెల్ అనుకో, నీకు మల్టిపుల్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకటే కంపెనీ కోడ్ కదా! ఒకటే సెట్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్ ఉంటాయి. అవునా? యెస్ సార్. సో, మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ వాల్యుయేషన్ ఏరియాస్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఇట్లాగా నువ్వు మల్టిపుల్ కావాలనుకున్నప్పుడు అప్పుడు వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా వస్తుంది. సో, ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్‌లోకి వెళ్తాను. మెటీరియల్ మేనేజ్‌మెంటు, పర్చేసింగు. ఓకే. సో, ఆహ్, సారీ ఇక్కడ మనం ఇన్వెంటరీలోకెళ్దాము. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ కండిషన్స్‌లోకెళ్దాం. ఇక్కడ కాదు. దీనికి సెపరేట్ ఉంటది.
వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్. వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్, అకౌంట్ డిటర్మినేషన్, అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ విజార్డ్ ప్రొసెసింగ్. ఇక్కడ నువ్వు ఫస్ట్ వాల్యుయేషన్ కంట్రోల్. ఫస్ట్ నేను చెప్పా కదా, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ కావాలా వద్దా అనేది నువ్వు యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యాక్టివేట్ చేసుకుంటే నీకు డిఫరెంట్ ప్లాంట్ లెవెల్, అంటే డిఫరెంట్ వాల్యుయేషన్ ఏరియా లెవెల్లో, అంటే ప్లాంట్ లెవెల్లో నీకు డిఫరెంట్ జిఎల్ అకౌంట్, సెట్ ఆఫ్ జిఎల్ అకౌంట్ డిఫైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. క్లియర్? సో అక్కడ అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యాక్టివేషన్ యాక్టివ్ కావాలా నాన్ యాక్టివ్ కావాలని అడగాలి. ఓకే, ఓకే. సో వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యాక్టివేషన్ చెప్పా కదా, ఎందుకు కావాలని అర్థమైనా? వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వాల్యుయేషన్ ఏరియా ఎందుకు ప్లాంట్ కంపెనీ కోడ్ అనేది. అది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాస్ అన్నమాట. అంటే ఏంటి, ఇన్ కేస్ నువ్వు వాల్యుయేషన్ గ్రూప్ ఏరియా లెవెల్లో డిఫైన్ చేస్తే, అంటే ఇండివిజువల్ కంపెనీ కోడ్కి మల్టిపుల్ వాల్యుయేషన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యుయేషన్ ఏరియాస్కి ఒక సపోజ్ ZTXT అనే ఒక కంపెనీ కోడ్ ఉందనుకో, ఆ ZTXTలో ZTX1 ఉంది, Z2X2 రెండు ప్లాంట్స్ ఉన్నాయి. సో ప్లాంట్ నేను వాల్యుయేషన్ ఏరియా లెవెల్లో పెట్టా కాబట్టి ఇక్కడ నేను కావాలంటే ఇక్కడ నేను డిఫైన్ చేసుకోగలను. ఏమని, ZTX1కి ఒక రిఫరెన్స్ కింద ZTX1 అని, ZTX2 అనేది దానికి Z2X2 అని చెప్పి డిఫైన్ చేసుకోవచ్చు. లేదు నాకు సేమ్ కావాలనుకున్నా అనుకో, నేను ఎలాగో పైన ఎలా డిఫైన్ చేస్తున్నారో అట్లా ఒకటే సింగిల్ డిఫైన్ చేసుకోగలను. ఓకేనా? క్లియరా? ఓకే, సో ఇది వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. ఓకే, సో వాల్యుయేషన్ ఏరియా డిఫైన్ చేసుకున్నాము. అట్లాగే వాల్యుయేషన్ ఏరియాకి నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు ఉంటాయని కూడా చెప్పా కదా. కాన్ఫిగరేషన్ లో FIOలో ఆల్రెడీ ఈ కంపెనీ కోడ్కి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పారు. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ లోనే వాళ్ళు GL అకౌంట్స్ డిఫైన్ చేస్తారు. ఓకే, క్లియరా? ఇక్కడ చూపిస్తారు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కాన్ఫిగరేషన్ లో ఫినాన్స్ వాళ్ళకి వాళ్ళు చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫైన్ చేసుకుంటారు. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని వాళ్ళ కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏదో చూపిస్తుందో చూద్దాం. ఇదేదో సంథింగ్ ఎక్కడ పోయింది మనకు తెలియదు కదా. సో ఇక్కడ వీళ్ళు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఇక్కడ కాదనమాట, ఎక్కడో చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేస్తారు. కంట్రోలింగ్ ఏరియా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇలా అసైన్ చేస్తారు అన్నమాట. అక్కడ వాళ్ళు చార్ట్ ఆఫ్ అకౌంట్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఓకే, కొంచెం టైం పడుతుంది చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, సో నేను GL అకౌంట్స్ చూపిస్తాను, అప్పుడు చూపిస్తాను ఎట్లా అవుతుందో. వదిలేసి. ఓకే, సో మనం బ్యాక్కి వెళ్ళిపోయావా. ఓకే, సో SPROలోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి ఫినాన్షియల్ అకౌంటింగ్ లో వాటిలో ఉంటాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు డిఫైన్ చేస్తారు జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తారు. ఓకే, ఫైనాన్షియస్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తారు. FIGL అకౌంట్ ఏదైనా ఇన్కన్సిస్టెన్సీ ఉన్నాయనుకో అవి కూడా చెక్ చేస్తారు అన్నమాట. ఏదైనా రాంగ్ ఇన్కన్సిస్టెన్సీ ఉన్నా ఇన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేస్తారు అన్నమాట వీళ్ళు. ఓకే, సో ఇదంతా కూడా ఫినాన్స్ సంబంధించింది. ఓకే, సో మనం అంత డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు.
డీటెయిల్గా వెళ్తే మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం అవుద్ది నేర్చుకోవడం. ఓకే, సో జస్ట్ ఈ సెట్టింగ్స్ చూపిస్తున్నా అంటే. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఎంఎం ఇంటిగ్రేషన్లోకి వెళ్ళిపోతున్నా. ఎంఎంలో మెటీరియల్ మేనేజ్మెంట్లో ఇక్కడ వాల్యుయేషన్లో తర్వాత వచ్చి అకౌంట్ డిటర్మినేషన్, తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉన్నాం మనం. ఓకే, సో ఇక్కడ చెప్పా కదా, ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా కంపెనీ కోడ్కి ఆల్రెడీ మ్యాప్ ఉంది, అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్ కంపెనీ కోడ్ మ్యాప్ ఉంది. ఇక్కడ నువ్వు వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఈ రెండో ఇక్కడ చెప్పా కదా, ఒకటి ఏంటి వాల్యుయేషన్ ఏరియా, అది ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. వాల్యుయేషన్ ఏరియా కంపెనీ కోడ్ ప్లాంట్ లెవెల్ అని చెప్పి. ఇక్కడ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకున్నప్పుడు మనకి ప్లాంట్ లాజిస్టిక్ జనరల్ చేసుకున్నప్పుడు వాల్యుయేషన్ లెవెల్ డిఫైన్ చేసుకున్నాం. వాల్యుయేషన్ ఏరియా ప్లాంట్ లెవెల్ కంపెనీ కోడ్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అవునా? సో అక్కడ సెట్టింగ్ అన్నమాట, అది ఒకటి సెట్టింగ్. ఇది ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫినాన్స్ వాళ్ళది ఈ కంపెనీ కోడ్ వాల్యుయేషన్ ఏరియా, ఇక్కడ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ నీకు కావాలంటే డిఫైన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తున్నాను, సపరేట్గా ఐ విల్ డిఫైన్ ఫర్ ద, ఓకే ఏదైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఏబిసిడి పెట్టుకోవచ్చు, ఎక్స్వైజెడ్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, మనం డిఫైన్ చేసుకుంటున్నాం. మనకి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ సపరేట్ కావాలనుకుంటున్నాం కాబట్టి వీఆర్ డూయింగ్ దట్. ఓకే, సో ఇప్పుడు సో ఫస్ట్ సెట్టింగ్ అయిపోయిందా? ఎన్ని సెట్టింగ్స్ అయినాయి? ఫస్ట్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యాక్టివేట్ చేయాలా వద్దా? ఓకే, తర్వాత ఏంటి, తర్వాత వచ్చేసరికి ఈ గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాలో ఒకటి చార్ట్ ఆఫ్ అకౌంట్ కంపెనీ కోడ్కి లింక్ అప్ ఉంది, అట్లా కంపెనీ కోడ్ వాల్యుయేషన్ ఏరియా అండ్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా యాక్టివేషన్. ఓకే, సో ఇక్కడ ఒకటి రెండు అయిపోయినాయి, అవునా? ఇక్కడ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. వాల్యుయేషన్ గ్రూప్, దెన్ వాల్యుయేషన్ క్లాసెస్. వాల్యుయేషన్ క్లాసెస్ ఏంటి, మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. మెటీరియల్ టైపు ఫస్ట్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ డిఫైన్ చేసుకోవాలి. రిఫరెన్స్ అంటే రా మెటీరియల్స్కి రిఫరెన్స్ ఒకటి, ప్యాకింగ్ మెటీరియల్ రిఫరెన్స్ అలాగా. తర్వాత వాల్యుయేషన్ క్లాసెస్ డిఫైన్ చేసుకోవాలి. ఈచ్ ఇండివిజువల్ వాల్యుయేషన్ ఏరియా అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్కి నువ్వు మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పా కదా, 3000 ఉందనుకో, 3000, 3001, 3002, 3003, 3012 ఇవన్నీ చూసావు, ఒకటే అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్కి అసైన్ అయ్యి ఉంది. ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ అగైన్ ఏంటి, మేబీ రా మెటీరియల్స్కి వాటికి అసైన్ అయ్యి ఉంటాయి. రా మెటీరియల్కి ROHకు దేనికో అసైన్ అయ్యి ఉంటుంది 0001. సో ఇలా మ్యాప్ అవుతుంది అన్నమాట. సో మనం కావాలనుకో, మనకి మన ఓన్ కేటగిరీ రిఫరెన్స్ కావాలనుకో, మనం సపోజ్ TX1 అని TXT అని డిఫైన్ చేసుకున్నాం. డిఫైన్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్. ఓకే, ఫర్ మెటీరియల్ టైప్, మెటీరియల్ టైప్ వచ్చి TXT మెటీరియల్ టైప్. ఓకే, సో అలా ఒకటి క్లియర్ చేసుకున్నాం. ఓకే, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ క్లియర్ చేసుకున్నాం. ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ లో నాకు వాల్యుయేషన్ క్లాసెస్ కావాలనుకుంటున్నాను. ఈ వాల్యుయేషన్ క్లాసెస్ ఏం డిఫైన్ చేసుకుంటున్నాను ఇన్వెంటరీస్ లో. ఓకే, TXT1 అని చెప్పి ఒకటి డిఫైన్ చేసుకుంటున్నా. ఓకే, TXT మనం డిఫైన్ చేసింది. ఇంత కొద్దాం. ఓకే, సో ZTXT దీనిలో ఒక వాల్యుయేషన్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ చెక్ చేసుకుంటున్నాను. అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ నేను డిఫైన్ చేసిన ZTXT. ఈ ZTXTలో నేను TXT1 అనే ఒకదాన్ని క్రియేట్ చేసుకున్నాను. TXT1 అనే ఒకదాన్ని క్రియేట్ చేసుకున్నా. దేనికి, సపోజ్ TXT మెటీరియల్ టైపు, ఓకే మెటీరియల్ కేటగిరీ 1 అని పెట్టుకున్నా. కేటగిరీ 1 అని డిఫైన్ చేసుకున్నా. ఇట్లాగే నేను ఇంకోటి కూడా డిఫైన్ చేసుకోగలను. TXT2 అని చెప్పి డిఫైన్ చేసుకుంటున్నాను. అది కేటగిరీ 2 మెటీరియల్స్ డిఫైన్ చేసుకున్నాను. ఓకే, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా పెట్టుకుని అలా డిఫైన్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు వాల్యుయేషన్ క్లాసెస్ కూడా అర్థమైందా? ఓకే, సో వాల్యుయేషన్ క్లాసెస్ అయిపోయింది, వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా అయిపోయింది, ఇట్లాగే జిఎల్ అకౌంట్, తర్వాత వాల్యుయేషన్ ఏరియా ఇవి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం మ్యాప్ చేయాలి కదా. మనం వాల్యుయేషన్ క్లాసెస్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ పెట్టాము, బట్ మన మెటీరియల్ టైప్ అసైన్ చేయలేదు కదా. సో
సో మన మెటీరియల్ టైప్ ఏంటి? ఓకే, మన మెటీరియల్ టైప్ వచ్చి టీఎక్స్టీయా, చూద్దాం. టీఎక్స్టీయా జెడ్టీఎక్స్టీ రౌండ్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేదు అనుకుంటా, దానిలో అక్కడ క్రియేట్ చేసినట్లు. ఓకే, మనం ఏం చేద్దామంటే OMS 2లో ఒక మెటీరియల్ టైప్కి కాపీ చేసుకున్నాం టీఎక్స్టీ అని. ఓకే, బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి ఐ గో టు OMS 2 మెటీరియల్ టైప్ డిఫైన్ చేసుకున్నాం. మనం మెటీరియల్ టైప్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే FURD మెటీరియల్ టైప్ను దేనిలో కాపీ చేసుకున్నా ఈరోజు చేసుకుని నేను ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన TXT1 ZTXT ఈరోజు క్రియేట్ చేసుకున్నాను. ఓకే ఓకే, సో ఈ ZTXT క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ZTXT మెటీరియల్ టైప్కి ఓకే నా వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అసైన్ చేస్తున్నాను. ZTXT మెటీరియల్ టైప్ వచ్చిందా చూసుకోవాలి, నేను ఎప్పుడో క్రియేట్ చేశాను కదా. సో ZTXT దెన్ దానికి నా అకౌంట్ కార్డ్ రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నా. నా అకౌంట్ కార్డ్ రిఫరెన్స్ ఏంటి? అగైన్ ZTXT అవునా, ZTXT. సో ఈ ZTXT ఇప్పుడు ఏమైంది, ఈ మెటీరియల్ టైప్ ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ కనెక్ట్ అయింది. ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ లో మనం ఆల్రెడీ వాల్యుయేషన్ క్లాసెస్ TXT1 డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఈ రెండు డిఫైన్ చేసుకున్నాం. సో ఈ మెటీరియల్ తో మనం ఈ మెటీరియల్ టైప్ ఏదైతే TXT2 వస్తాయి అన్నమాట. ఓకే ఓకే, క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో అది వాల్యుయేషన్ క్లాస్. సో వాల్యుయేషన్ క్లాస్ కూడా అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నౌ ద బిగ్గెస్ట్ వన్. ఓకే, ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఇది అకౌంట్ గ్రూపింగ్ ఫర్ మూవ్మెంట్ టైప్స్. ఇక్కడ ఇది స్టాండర్డే, బట్ యూ మస్ట్ బి అండర్స్టాండ్. ఏంటంటే నేను చెప్పా కదా, మూవ్మెంట్ టైప్ ఓకే వాల్యూ అప్డేటా, క్వాలిటీ అప్డేటా, స్పెషల్ స్టాక్ ఇండికేటరా, మూవ్మెంట్ ఇండికేటర్ ఉంది, కన్జంప్షన్ ఉంది. ఇవన్నిటికి SAP ఏం చేసింది, ఒక వాల్యూ స్ట్రింగ్ ని డిఫైన్ చేసింది. సో నేను ఏం చేస్తున్నాను, మూవ్మెంట్ టైప్ 101 తీసుకుంటున్నాను, వాల్యూ అప్డేట్, క్వాంటిటీ అప్డేట్, ఏ స్పెషల్ స్టాక్ ఇండికేటర్ లేదు. మూవ్మెంట్ ఇండికేటర్ వచ్చి గూడ్స్ ఇష్యూ, గూడ్స్ రిసిప్ట్ అనేది. ఓకే, దాని కన్జంప్షన్ లేదు అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తారు సిస్టము, ఈ చెప్తాడు అనమాట. ఓకే, నీకు 101 మూవ్మెంట్ టైప్, నో స్పెషల్ ఇండికేటర్, క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్. ఇది మూవ్మెంట్ టైప్ వచ్చి పర్చే ఆర్డర్ అనమాట. పర్చే ఆర్డరా, ప్రాసెస్ ఆర్డరా అంటే రిఫరెన్స్ ఉంటాయి కదా. సో అది కూడా ఒక ఆప్షన్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే మూవ్మెంట్ ఇండికేటర్ కూడా పెట్టాలి. ఈ కాంబినేషన్స్ అన్నమాట, మూవ్మెంట్ ఇండికేటర్ కూడా. సో ఈ కాంబినేషన్స్ లో ఓకే సిస్టమ్ ఏం చేసిందంటే ఆల్రెడీ ఓకే, సో విత్ కన్జంప్షన్ ఓకే WE01 చూస్తే దీన్ని డబ్ల్యూ కొట్టాను, డీటెయిల్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ కాంబినేషన్స్ లో ఓకే, ఈ కాంబినేషన్స్ లో ఆల్రెడీ SAP ఏం చేసింది, there is a possibility of BSX, there is a possibility of WRX, there is a possibility of PRD లాగా కొన్ని ట్రాన్సాక్షన్ ఇవెంటిఫికేషన్ ఇచ్చిందన్నమాట. ఓకే, సో అంటే ఏంటి, ఈ ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతున్నాయో మ్యాచింగ్ ప్రకారము SAP ఏం చేసింది, కొన్ని ట్రాన్సాక్షన్ ఇవెంటిఫికేషన్ మ్యాప్ చేసి ఆ ప్రాసెస్ ని వీళ్ళు నువ్వు ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తావో ఇవన్నీ మ్యాపింగ్ చూసుకుని దాని ప్రకారం అది నువ్వు చేసే డెబిట్ క్రెడిట్ బేస్ చేసుకుని ఇవన్నీ చెక్ చేసి పంపిస్తామాట. ఓకేనా? సో ఇక్కడ ఇది వాల్యూ స్ట్రింగ్ అన్నమాట. ఈ వాల్యూ స్ట్రింగ్ అనేది SAP వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేశారు. ఓకే, దీంతో పాటు ఇక్కడ చూసాం అనుకో ఎక్స్ట్రాగా అకౌంట్ మోడిఫైయర్స్ వచ్చినాయి. ఓకే, ఎక్స్ట్రాగా అకౌంట్ మోడిఫైయర్స్ వచ్చినాయి. సో when there is a consumption account entry or offsetting entry, the offsetting accounting modifier will be hitting. Okay, clear? Clear? సో ఈ కాంబినేషన్స్ అన్నమాట. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ B ఉంది, E ఉంది, E అంటే సేల్స్ ఆర్డర్, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క మ్యాపింగ్ అన్నమాట. సో K ఉంది కన్జంప్షన్. ఓకే, అట్లాగా ఓకే డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు దాని ప్రకారం SAP ఏం చేసిందంటే ఈ ట్రాన్సాక్షన్ ఈవెంట్ కేసు రావడానికి, అంటే ట్రాన్సాక్షన్ ఈవెంట్ కేసు నువ్వు మార్చలేవు డిఫాల్ట్, బట్ అకౌంట్ మోడిఫైయర్ ఇఫ్ యూ వాంట్ బి డిఫైన్ యూ కెన్ డిఫైన్.
one account modifier. Okay. Clear? Clear. Clear? Clear, sir. సో ఇవన్నీ మ్యాచింగ్ చూసుకుని అప్పుడు ఏం చేస్తే సిస్టము GL account. ఓకే సో జిఎల్ అకౌంట్స్ ని మ్యాప్ చేసుకుంటారు అన్నమాట. ఓకే కాన్ఫిగర్ ఆటోమేటిక్ లో సిస్టమ్ ఏం చేస్తుంది ఇవన్నీ చెక్ చేసుకుని ఓకే ఈ కంపెనీ కోడ్ లో వాల్యూస్ ఏరియాస్ లో ఏం జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ చెక్ చేసుకుని ఆ ఓకే ఈ మూమెంట్ టైప్స్ 101 మూమెంట్ టైప్స్ ఏమొస్తాయి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకే ఏ ప్లాంట్ లో ఏమున్నాయి పాసిబిలిటీస్ ఓకే ఇవన్నీ చెక్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తుంది సిస్టము ఓకే ఈ ట్రాన్సాక్షన్ ఇన్వెంటరీస్ని ఇస్తుంది. సో చెప్పాక 101 వచ్చిందనుకో బేసిక్స్ వచ్చిందనుకో బేసిక్స్ లో మళ్ళీ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెట్ చేస్తుంది. ఆ చార్ట్ ఆఫ్ సెట్ చేసి ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి వాల్యుయేషన్ అకౌంట్ మోడిఫైర్ కావాలా లేకపోతే వాల్యుయేషన్ క్లాసెస్ కావాలా దానికి జిఎల్ అకౌంట్ మ్యాప్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా సో ఇది కాంబినేషన్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఓబీవైసి ఇట్లా మ్యాపింగ్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఇంటిగ్రేషన్ వచ్చేసరికి ఇక్కడే చేస్తారు ఓబీవైసి ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తారు. ఓకే సో ఏం చేస్తా అంటే చిన్న సర్కిల్ వేద్దాము ట్రై చేద్దాం. సో సర్కిల్ లో ఈ మధ్యలో జిఎల్ అకౌంట్ అనుకున్నాం ఇంకో జిఎల్ అకౌంట్ అనుకుంటే ఈ జిఎల్ అకౌంట్ ని ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒకటి మెటల్ మాస్టర్ లో వాల్యుయేషన్ క్లాస్ కదా అంటే మెటీరియల్ యొక్క వాల్యుయేషన్ క్లాసెస్ అవునా. సో అట్లాగే ఇంకోటి చూసుకుంటే ఓకే సో ప్లాంట్ కానీ వాల్యుయేషన్ ఏరియా కానీ సో ఈ వాల్యుయేషన్ ఏరియాకి కంపెనీ కోడ్ అసైన్ అయిందో లేదా కంపెనీ కోడ్ కి మళ్ళీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ అయిందో లేదా ఓకే అంటే ఏంటి సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుంది ఫ్రమ్ కంపెనీ కోడ్ అన్నమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచి కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ దానికి వాల్యుయేషన్ ఏరియాస్. సో నేను ఏం చేస్తాను అంటే మధ్యలో స్మాల్ గా పెట్టి దీన్ని ఏం చేస్తున్నా అంటే కంపెనీ కోడ్ అని పెట్టా జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఓకే సో ఇది వచ్చి వాల్యుయేషన్ ఇదొక మ్యాపింగ్ ఉంటుంది ఇలాగే ఇది వచ్చి మన చార్ట్ ఆఫ్ అకౌంట్ మ్యాపింగ్ ఉంటుంది. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో జిఎల్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ మ్యాపింగ్ ఉంటుంది. ఓకేనా క్లియరా. సో నా నెక్స్ట్ ఇంకేమున్నాయి మూమెంట్ టైప్ చెప్పా కదా మూమెంట్ టైప్ కాంబినేషన్స్. సో మూమెంట్ టైప్ మనం స్టాక్ పోస్ట్ చేసినప్పుడు మూమెంట్ టైప్ ఎంటర్ చేస్తాము అట్లాగే స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఎంటర్ చేస్తాము. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు లేదంటే సిస్టమ్ ఒక్కసారి పిఓ నుంచి రిఫరెన్స్ తీసుకుంటుంది. అట్లాగే రిఫరెన్స్ చెప్పా కదా మూమెంట్ ఇండికేటర్ ఆర్డర్ లేకపోతే ప్రాసెస్ ఆర్డర్ లేకపోతే ఏం ప్రాసెస్ తో చేస్తున్నాం అనేది అది ఒకటి. తర్వాత వచ్చేసరికి మూమెంట్ ఇండికేటర్ తర్వాత కన్జంప్షన్ ఎలా వస్తుంది అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఇస్తే కన్జంప్షన్ అకౌంట్ ఇస్తుంది. అట్లాగే మెటల్ మాస్టర్ లో క్వాంటిటీ అప్డేట్ వాల్యూ అప్డేట్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇవన్నీ కాంబినేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ ఈవెంట్ కి మ్యాప్ అయి ఉంది. ఓకే సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ ఈవెంట్ కి మ్యాప్ అయి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ ఈవెంట్ కి ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ ఈవెంట్ కి మ్యాప్ అయ్యాయి అవునా. సో దాని వాల్యుయేషన్ ఏరియా అట్ ప్లాంట్ లెవెల్ కంపెనీ కోడ్ లెవెల్ వాల్యుయేషన్ ఏరియా. ఓకే ఇక్కడ ఏంటి మళ్ళీ నీకు ఇంకోటి ఏంటి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ కూడా ఉంది అవునా. వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా ఉంది ఇక్కడ ఏంటి ఆప్షన్ వాల్యుయేషన్ ఏరియా వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యాక్టివేషన్ ఉందో లేదో కూడా చూసుకుంటుంది. ఓకే అట్లాగే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈవెంట్ కి తో పాటు ఇన్కేస్ అకౌంట్ మోడిఫైర్ ఉంటే అకౌంట్ మోడిఫైర్ కూడా సెట్ అవుతుంది. ఓకే సో నువ్వు జిఎల్ అకౌంట్ మ్యాప్
class. Okay, must be have the valuation class, must be have the chart of account, you must be have the transaction event key, must be have the account modifier. Okay, so ఈ కాంబినేషన్ వాల్యుయేషన్ క్లాసెస్. ఓకే, ఇది ఎక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? బికాజ్ మెటీరియల్ నెంబర్ ఇస్తావు కదా, మెటీరియల్ నెంబర్ లో వాల్యుయేషన్ క్లాస్ ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు ఒక స్టాక్ పోస్టింగ్ చేసేటప్పుడు ఆ స్టాక్ పోస్టింగ్ లో ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, మూమెంట్ టైప్ ఇస్తున్నావు. సో మూమెంట్ టైప్ సిస్టమ్ చెక్ చేస్తుంది. ఓకే, ఈ మూమెంట్ టైప్ నువ్వు ఎంటర్ చేస్తున్నావు, సరే. దాని ఏదైనా స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఉందా, మూమెంట్ ఇండికేటర్ ఏంటి, కన్జంప్షన్ ఉందా, అకౌంట్ ఏదైనా ఓకే, అక్కడ వరకు చెక్ చేసుకుంటుంది. తర్వాత ఏంటి, వాల్యూ అప్డేట్, క్వాంటిటీ అప్డేట్, మెటీరియల్ మాస్టర్ లో ఆ మెటీరియల్ టైప్ క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్ ఉంది. ఇట్లాగే వాల్యుయేషన్ క్లాస్ మెటీరియల్ మాస్టర్ లో ఉంది. ఎందుకంటే నువ్వు మెటీరియల్ ఎంటర్ చేస్తావు కదా స్టాక్ పోస్ట్ చేసినప్పుడు, చేస్తావు లేదా, జిఆర్ పోస్ట్ చేసినప్పుడు మెటీరియల్ నెంబరు ఇస్తావా? మెటీరియల్ నెంబర్ ఇస్తావా? ఇస్తాం సార్. హలో, ఇస్తావు కదా? సో మెటీరియల్ నెంబరు ఈ వాల్యుయేషన్ ఏరియా నువ్వు ప్లాంట్ ఇస్తావు కదా, ఎట్లాగో ప్లాంట్ ఇస్తావు ఇవ్వా, మెటీరియల్ తో పాటు ఇస్తాం సార్. సో వాల్యుయేషన్ ఏరియా అనేది ప్లాంట్ ప్రకారం వస్తుంది. అక్కడ వాల్యుయేషన్ కూడా యాక్టివేషన్ ఉందా లేదా చూసుకుని దాని కోడ్ యాక్టివేట్ అయింది, ఈ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి యాక్టివేట్ అయింది. సో ఈ కాంబినేషన్స్ లో నీకు జిఎల్ అకౌంట్ వస్తుంది అన్నమాట. క్లియరా? అట్లాగే ఇక్కడ మ్యాప్ జరుగుద్దాం. ఇప్పుడు నేను చూడు, నా ఓన్ వాల్యుయేషన్ క్లాసెస్ ఇచ్చుకున్నాను. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫినాన్స్ వాళ్ళు మనకు తెలియదు కాబట్టి ఎక్కువ టచ్ చేయట్లేదు, బట్ వీ కెన్ ఆల్సో డిఫైన్ దాట్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది సిస్టము, ఓకే, నీ యొక్క వాల్యుయేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో అంటే ఈ జిఎల్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేసావా, ఈ కంపెనీ కోడ్ లో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అప్ ఉంది కాబట్టి క్రియేట్ చేద్దాము. ఓకే, మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యుయేషన్ క్లాస్ వచ్చిందో చెక్ చేద్దాం. ఓకే, 01 లోకి వెళ్తున్నాను. 01 లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను, ZTXT ఇస్తున్నాను. ZTXT అని ఒకటి ఇస్తున్నాను. ఓకే, సో నాకు పర్చేసింగ్ డేటా ఒకటిని, అట్లాగే జనరల్ డేటా ఒకటి, అకౌంటింగ్ డేటా ఒకటి, పర్చేసింగ్ డేటా ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ పర్చేసింగ్ డేటా లేదు, ఎందుకంటే ఇక్కడ ఏమైనా యాక్టివేషన్ లేదేమో. I'll go to OMS2. OMS2 లో ZTXT అనే మెటీరియల్ టైప్ కి నేను ఈ పర్చేసింగ్ వ్యూ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో దాని మెటీరియల్ మాస్టర్ లోకి వెళ్ళి MM01 లోకి వెళ్ళి, ఓకే, ఇప్పుడు నేను బేసిక్ డేటా, పర్చేసింగ్, అట్లాగే జనరల్ ప్లాన్ డేటా, అట్లాగే అకౌంటింగ్ డేటా డిఫైన్ చేసుకుంటున్నాను. డిఫైన్ చేసి TX1 కి నేను డిఫైన్ చేసుకుంటున్నా. ఓకే, సంథింగ్ ప్లాన్ డిఫైన్ చేసుకుంటున్నా. సో సంథింగ్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వరకు ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి నేను అబ్జర్వ్ చేయాలనుకున్నది ఏంటి, ఇక్కడ ఉన్న నా వాల్యుయేషన్ క్లాసు ఏదైతే వాల్యుయేషన్ క్లాస్ ఉన్నాయో ఆ వాల్యుయేషన్ క్లాసెస్ నేను డిఫైన్ చేసి వచ్చినా రాలేదో చూసుకోవాలి. సో నేను సపోజ్ నేను ఇక్కడ మనకి ఎలా పనిచేయట్లేదు, బట్ ఐ విల్ జస్ట్ ఎంటర్ మాన్యువల్లీ. సో నేను 3000 ఎంటర్ చేయాలనుకున్నా. ఎంటర్ చేయగానే సిస్టమ్ ఏం చేసింది, ఎర్రర్ వస్తుంది అన్నమాట, ఇది దీనికి మ్యాప్ లేదు. సరే సంథింగ్ 7920 ఎంటర్ చేయాలనుకున్నా, దానికి ఎర్రర్ వచ్చింది. సో నేనేం చేస్తున్నప్పుడు TXT1 అనే నా వాల్యుయేషన్ క్లాస్ ఇచ్చుకుంటున్నా. అప్పుడు ఏం చేసింది, సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే నేను నా TXT1 అనే వాల్యుయేషన్ క్లాస్ నేను నా మెటీరియల్ కాన్ఫిగరేషన్ లో డిఫైన్ చేసుకున్నా. ఓకే, సో దెన్ సేవ్. సో ఇప్పుడు అర్థమైనా ఎట్లాగా వచ్చిందో, అక్కడ మ్యాప్ చేయడం వల్ల వచ్చింది. ఈ 59 మెటీరియల్ ఉంది కదా, ఈ 59 మెటీరియల్ కి నేను ఏం చేస్తానంటే ఒక బోర్డ్ సిస్టమ్ చేద్దాం. ఎర్రర్ రాకపోతే ఓకే, ఎర్రర్ వస్తే మనం ఏం చేయలేం, బికాజ్ వీ డిడ్ంట్ ట్రై యాజ్ ఆఫ్ నౌ. సో నేను ఏం చేస్తున్నా, 59 మెటీరియల్ కి ఐ జస్ట్ ట్రై టు పోస్ట్ సమ్ స్టాక్. ఓకే,
సో నేను ఏం చేస్తున్నాను, ZTX1 లో TXT1 ప్లాంట్ ఏంటి, మనం పే చేసే ప్లాంట్ ఏంటి? ZTST ZTXT-ఆ? ZTX1, ఓకే. సో ZTX1, ఓకే. సో దీన్ని కూడా ఉన్నాయా? స్టోర్ లొకేషన్ కూడా ఉంది, ఓకే. సో నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ పోస్టింగ్. సో ఇక్కడ చూసావా, ఈ TXT1కి నీకు మ్యాపింగ్ లేదంటే జియల్ అకౌంట్. ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ ఓబీవాయిస్కి వెళ్ళి, ఇంతగా నేను చెప్పాక ఓబీవాయిస్లోకి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు చూసా నా ఓన్ ట్రాన్సాక్షన్ ఈవెంట్కి వచ్చింది, సారీ నా ఓన్ అకౌంట్ గ్రూపింగ్ కూడా వచ్చింది, ఇట్లాగే నా ఓన్ వాల్యుయేషన్ క్లాస్ వచ్చింది. సో నేను ఏం చేయాలి, ఫస్ట్ జీబీబీకి వెళ్ళాలి. జీబీబీకి వెళ్ళి ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ కాబట్టి ఈ ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ జీబీబీకి ఐఎన్టీ అనే చార్ట్ ఆఫ్ అకౌంట్కి నేను ఏం చేస్తున్నాను, జీబీబీ ఐఎన్టీకి ZTX1 అనే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్. సో దాన్ని నేను ఏం చేయాలి, దేంట్లో మ్యాప్ చేయాలి, బిఎస్ఏకి మ్యాప్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ సంథింగ్ నేను ఒక దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ZTX1 అనే దాన్ని మ్యాప్ చేస్తున్నాను, ఓకే. సో మ్యాప్ చేసి మళ్ళీ TXT1 కూడా చేయాలి వాల్యుయేషన్ క్లాస్. సో TXT1 వాల్యుయేషన్ క్లాస్ అనమాట. సో ఈ కాంబినేషన్లో నేను సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, మళ్ళీ చెక్ చేశాను అనుకో, ఆ ఎర్రర్ పోయింది. ఎందుకంటే నేను మ్యాప్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ మ్యాప్ పోయింది, ఓకే. దెన్ పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో జిఎల్ అకౌంట్ వస్తుంది, మళ్ళీ బిఎస్ఎక్స్ అకౌంట్కి మ్యాప్ చేయాలి. సో బ్యాక్కి వెళ్ళి బిఎస్ఎక్స్ అకౌంట్కి మళ్ళీ నేను మ్యాప్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లాగా ప్రతి పోస్టింగ్ చెక్ చేసుకుని ఆ పోస్టింగ్కి నీ యొక్క న్యూ వాల్యుయేషన్ క్లాసు ఏదైతే డిఫైన్ చేసుకున్నావో ఆ వాల్యుయేషన్ క్లాసు, ఓకే. అట్లాగే నీ అకౌంట్ మోడిఫైర్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఇవన్నీ కూడా చూసుకుని ఇందులో ఏ జిఎల్ అకౌంట్ కావాలో ఆ జిఎల్ అకౌంట్ మ్యాప్ చేసుకుని పోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమవుద్ది, ఇది కూడా పోస్టింగ్ పెట్టాం కాబట్టి చేంజ్ అండ్ పోస్ట్. సో ఇప్పుడు ఇంకోటి వచ్చింది, పిఆర్డి ప్రైస్ డిఫరెన్స్ స్టాండర్డ్. ఇది ఎందుకు వచ్చిందంటే స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేసాం కాబట్టి వచ్చింది. సో పిఆర్డీకి వెళ్ళి మళ్ళీ పిఆర్డీలోకి ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ పిఆర్డి, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పిఆర్డీకి వెళ్ళి ఐఎన్టీకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, నా యొక్క ZTX1కి, ఓకే, TXT1కి సంథింగ్ మ్యాప్ చేసుకున్నాం అన్నమాట. జిఎల్ అకౌంట్స్ని మ్యాప్ చేసుకున్నాం. సో ఇది ఫినాన్స్ వాళ్ళు ఏ జిఎల్ అకౌంట్ ఇస్తే ఆ జిఎల్ అకౌంట్ వాళ్ళు మ్యాప్ చేస్తారు. సో వాళ్ళ ప్రొసీజర్. సో చెక్ కొడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వేరే ఏదో సమ్ యూనివర్సల్ కరెన్సీ ఏదో కరెన్సీకి సంబంధించిన ఇష్యూ వచ్చింది, ఓకే. బట్ ఇలా జిఎల్ అకౌంట్ మ్యాప్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని మనం MMFI ఇంటిగ్రేషన్ అంటారు. దీన్ని MMFI ఇంటిగ్రేషన్ అంటారు. సో మన యొక్క ప్రొసీజర్స్ని, మన యొక్క స్టాక్ ప్రొసీజర్స్ని కానీ, ఓకే, ఏ ప్రొసీజర్స్ కావాలనుకున్నా ఆ ప్రొసీజర్స్కి నువ్వు ఏ జిఎల్ అకౌంట్ మ్యాప్ చేయాలో వాళ్ళకి చెప్తూ వాళ్ళు మ్యాప్ చేస్తారు ఫినాన్స్ వాళ్ళు, లేదంటే వాళ్ళు జిఎల్ అకౌంట్స్ ఇస్తారు. ఈ విధంగా MMFI ఇంటిగ్రేషన్ వర్క్ అవుతుంది, ఓకే. మ్యాపింగ్ అనేది మనమే చేసుకోవాలి కూడా.